హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారా? నేను ఇప్పుడు ఈరోజు చూపించబోయే రెసిపీ వంకాయతో పులుసు పచ్చడి. దానికి కావాల్సినవి ఫ్రెష్గా ఉండే వంకాయలు ఒక 2, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా తిరగమాతకు కావాల్సినవి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ఇంతేనండి, సింపుల్. ముందుగా మనం చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత వంకాయలకి ఆయిల్ పోసి స్టవ్ పైన పెట్టి ఇలా కాల్చి పెట్టుకోవాలి. కాల్చిన వంకాయలకి తొక్కు తీసి దాని గుజ్జుని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి కొద్దిగా పసుపు కూడా ఆయిల్లో వేస్తే బాగుంటుంది. వేయించి పెట్టుకోవాలి. వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం ఉడికే వరకు కొద్దిగా మూత పెట్టి ఒక 2 minutes ఉంచాలి. దాన్ని తీసి ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటికి తొక్కు తీసి దాన్ని గుజ్జు చేసి పెట్టుకోవాలి. ముందే పెట్టుకున్న మనం చింతపండు రసం ఉంది కదా, దాన్ని జ్యూస్ తీసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి తీయాలి, మరి పుల్లగా ఉంటుంది కదా, అందుకోసమని. దానికి మనం తీసి పెట్టుకున్న ఈ పులుసు చింతపండు రసంలో వంకాయలు స్మాష్ చేసి కలపాలి. కలిపిన తర్వాత నేనైతే షుగర్తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేశాను కొద్దిగా.